ఓం శాంతి. జనవరి 8వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతము మీకు 21 తరాలకు సుఖమునిస్తుంది. ఇంత అతీతమైన మతాన్ని బాబా తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. ప్రశ్న: స్వయానికి రాజ్యతిలకాన్నిచ్చుకునేందుకు సహజ పురుషార్థమేది? జవాబు: 1. స్వయానికి రాజ్యతిలకాన్నిచ్చుకునేందుకు తండ్రి నుండి ఏ శిక్షణలు లభిస్తున్నాయో వాటిని పూర్తిగా అనుసరించండి. ఇందులో ఆశీర్వాదము, కృప చూపే మాటేదీ లేదు. 2. తండ్రినే అనుసరించండి, ఇతరులను చూడరాదు. మన్మనాభవ స్థితిలో ఉండాలి. దీని ద్వారా మీకు తిలకము తనకు తానుగా లభిస్తుంది. చదువు మరియు స్మృతి యాత్ర ద్వారానే మీరు భికారుల నుండి రాకుమారులుగా అవుతారు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. బాప్ మరియు దాదా. ఓం శాంతి అన్నప్పుడు 2 సార్లు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇరువురు ఒక్కరిలోనే ఉన్నారు. ఒకరు అవ్యక్తము, రెండవ వారు వ్యక్తము. ఇరువురు కలిసి ఉన్నారు. ఇరువురి శబ్దము ఒకటిగా ఉండవచ్చు, వేరువేరుగా కూడా ఉండవచ్చు. ఇది ఒక అద్భుతము. పరమపిత పరమాత్మ ఇతని శరీరములో కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తారని ప్రపంచములో ఎవ్వరికీ తెలీదు. ఇది ఎక్కడా రాయబడలేదు. నేను ఈ సాధారణ తనువులో అనేక జన్మల అంత్యములో ఇతనిలో ప్రవేశిస్తాను. ఇతని ఆధారాన్ని తీసుకుంటానని తండ్రి కల్పక్రితం కూడా చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. గీతలో ఇటువంటి కొన్ని వాస్తవమైన మహావాక్యాలు కూడా ఉన్నాయి. నేను అనేక జన్మల అంతములో ఎప్పుడైతే ఇతను వానప్రస్థ స్థితిలో ఉంటాడో అప్పుడు ప్రవేశిస్తాను అనేది వాస్తవమైన విషయము. ఈ శ్లోకము ఇతనికి సరిగ్గా వర్తిస్తుంది. సత్యయుగంలో మొట్టమొదటి జన్మ కూడా ఇతనిదే. మళ్ళీ చివర్లో వానప్రస్థ స్థితిలో ఉన్నాడు. ఇతనిలోనే తండ్రి ప్రవేశిస్తారు. ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడో ఇతనికి తెలియదని ఇతని గురించే చెప్తారు. శాస్త్రాలలో 84 లక్షల పునర్జన్మలని రాసేశారు. ఇదంతా భక్తి మార్గము. దీనిని భక్తి కాండమని అంటారు. జ్ఞానకాండము వేరు, భక్తి కాండము వేరు. భక్తి చేస్తూ చేస్తూ క్రిందకు దిగుతూనే వస్తారు. ఈ జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తండ్రి ఒకేసారి అందరికీ సద్గతినిచ్చేందుకు వస్తారు. తండ్రి వచ్చి అందరికీ ఒకేసారి భవిష్య ప్రాలబ్ధాన్ని తయారు చేస్తారు. మీరు భవిష్య కొత్త ప్రపంచం కొరకే చదువుతున్నారు. తండ్రి నూతన రాజధాని స్థాపన చేసేందుకే వస్తారు. కనుక దీనిని రాజయోగమని అంటారు. దీనికి చాలా మహత్వముంది. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని ఎవరైనా నేర్పించని అని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో సన్యాసులు విదేశాలకు వెళ్ళి మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చామని చెప్పుకుంటారు.
మేము నేర్చుకోవాలని విదేశీయులు కూడా అనుకుంటారు. ఎందుకంటే యోగము ద్వారానే స్వర్గస్థాపన జరిగిందని భావిస్తారు. యోగబలము ద్వారా మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. స్వర్గాన్ని స్థాపన చేసిన వారు తండ్రి, కానీ ఎలా స్థాపన చేస్తారో వారికి తెలీదు. ఈ రాజయోగాన్ని ఆత్మిక తండ్రి మాత్రమే నేర్పిస్తారు. దేహధారి మనుషులు ఎవ్వరూ నేర్పించలేరు. ఈ రోజుల్లో కల్తీ, మోసము చాలా ఉంది కదా. అందుకే తండ్రి నేను పతితులను పావనంగా చేసేవాడినని చెప్తారు. మళ్ళీ పతితంగా చేసేవారు కూడా తప్పకుండా ఎవరో ఉంటారు. అలాగే ఉంది కదా. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి. నేనే వచ్చి సర్వవేద శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని వినిపిస్తాను. జ్ఞానము ద్వారా మీకు 21 జన్మల సుఖము లభిస్తుంది. భక్తి మార్గములో అల్పకాల క్షణభంగుర సుఖముంది. ఇది 21 తరాలకు సుఖము. దీనిని తండ్రే ఇస్తారు. తండ్రి మీకు సద్గతినిచ్చేందుకు ఏ శ్రీమతాన్ని ఇస్తారో అది అన్నింటికంటే భిన్నమైనది. ఈ తండ్రి అందరి మనసులు తీసుకునేవారు. ఆ జడమైన దిల్వాడా మందిరము ఎలా ఉందో అలా ఇది చైతన్య దిల్వాడా మందిరము. అక్కడ ఖచ్చితంగా మీ కర్తవ్యాల చిత్రాలే తయారు చేయబడి ఉన్నాయి. ఈ సమయంలో మీ కర్తవ్యము నడుస్తోంది. అందరికీ సద్గతినిచ్చేవారు, అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్నిచ్చే దిల్వాలా తండ్రి లభించారు. శివబాబా మహిమ ఎంతో ఉన్నతాతి ఉన్నతమైనదని మహిమ చేయబడింది. సర్వశ్రేష్టమైనది భగవంతుడైన శివుని మహిమ. చిత్రాలలో శంకరుడు మొదలైన వారి ముందు కూడా శివుని చిత్రాన్ని చూపించారు. వాస్తవానికి దేవతల ముందు శివుని చిత్రాన్ని ఉంచడం నిషేధం. ఎందుకంటే వారు భక్తి చేయరు. భక్తి దేవతలు చేయరు, సన్యాసులు కూడా చేయరు. వారు బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు. ఎలా ఈ ఆకాశతత్వముందో అలాగే ఆ బ్రహ్మతత్వముంది. వారు తండ్రిని స్మృతి చేయరు. వారికి ఈ మహామంత్రము కూడా లభించదు. ఈ మహామంత్రాన్ని సంగమయుగములో తండ్రే వచ్చి ఇస్తారు. అందరి సద్గతిదాత అయిన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవ మంత్రాన్ని సంగమయుగములో ఇస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహసహితంగా దేహ సర్వధర్మాలన్నీ త్యాగము చేసి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. రావణరాజ్యం కారణంగా మీరందరూ దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉంటే ఆత్మలో ఏర్పడిన మలినాలు తొలగిపోతాయి. సతోప్రధానము నుండి సతోలోకి వచ్చినందున కళలు తగ్గిపోతాయి కదా. బంగారానికి కూడా క్యారెట్లు ఉంటాయి కదా. ఇప్పుడు కలియుగాంతములో బంగారు చూచేందుకు కూడా కనిపించదు.
సత్యయుగములో అయితే బంగారు భవనాలే ఉంటాయి. ఎంతటి రాత్రింబవళ్ల వ్యత్యాసముంది! దాని పేరే స్వర్ణిమ యుగ ప్రపంచము. అక్కడ ఇటుకలు, రాళ్ళు మొదలైన వాటి అవసరముండదు. భవనాలు నిర్మించినట్లయితే అందులో కూడా వెండి, బంగారు తప్ప ఇతర మురికి ఏదీ ఉండదు. అక్కడ సైన్సు ద్వారా చాలా సుఖముంటుంది. ఇది కూడా తయారైన డ్రామాయే. ఈ సమయంలో సైన్స్ అహంకారము ఉంది. సత్యయుగంలో అహంకారమని అనరు. అక్కడ సైన్స్ ద్వారా మీకు సుఖము లభిస్తుంది. ఇక్కడ అల్పకాల సుఖముంది. మళ్ళీ దాని ద్వారానే చాలా భారీ దుఃఖము కూడా లభిస్తుంది. బాంబులు మొదలైనవన్నీ వినాశనము కొరకు తయారు చేస్తూనే ఉంటారు. బాంబులు తయారు చేయరాదని ఇతరులకు నిషేధము విధిస్తారు. కానీ వారే తయారు చేస్తారు. ఈ బాంబుల ద్వారా మా మృత్యువే సంభవిస్తుందని కూడా తెలుసు. అయినా తయారు చేస్తూనే ఉంటారు. అంటే బుద్ధి మరణించినట్లే కదా. ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడింది. తయారు చెయ్యకుండా ఉండలేరు. ఈ బాంబుల ద్వారా మా మృత్యువే సంభవిస్తుందని మనుషులకు తెలుసు. కానీ ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలియడం లేదు. తయారు చెయ్యకుండా మేము ఉండలేకపోతున్నామని అంటారు. తప్పకుండా తయారు చేయవలసే ఉంటుంది. వినాశనము కూడా డ్రామాలో నిర్దేశింపబడింది. ఎవరు ఎన్ని శాంతి బహుమతులిచ్చినా శాంతి స్థాపన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. శాంతి సాగరుడైన తండ్రే శాంతి, సుఖము, పవిత్రతల వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగములో అనంతమైన సంపద ఉంటుంది. అక్కడ పాలనదులు ప్రవహిస్తాయి. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు. ఈ పోలికనే చెప్పబడింది. ఆ క్షీరసాగరమెక్కడా, ఈ విషయసాగరమెక్కడా? భక్తి మార్గంలో సరోవరాలు మొదలైనవి తయారు చేసి అందులో రాతిపై విష్ణువును పరుండబెడతారు. భక్తి మార్గములో ఎంత ఖర్చు చేస్తారు? సమయాన్ని, ధనాన్ని ఎంతగానో వ్యర్థము చేస్తారు. దేవీల మూర్తులను ఎంతో ఖర్చు చేసి తయారు చేస్తారు. మళ్ళీ సముద్రములో పడేస్తారు. కనుక ధనము వ్యర్థమైనట్లే కదా. ఇది బొమ్మల పూజ వంటిది. వారి కర్తవ్యాల గురించి ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మీరు ఎవరి మందిరాలకు వెళ్ళినా మీకు వారి ప్రతి ఒక్కరి కర్తవ్యము గురించి తెలుసు. ఎక్కడకు వెళ్ళేందుకైనా పిల్లలకు నిషేధము లేదు. మొదట అవివేకులుగా వెళ్ళేవారు. ఇప్పుడు వివేకవంతులై వెళ్తారు. మాకు వీరి 84 జన్మలు తెలుసునని మీరు చెప్తారు. భారతవాసులకు కృష్ణుడి జన్మ గురించి కూడా తెలీదు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. జ్ఞానము సంపాదనకు ఆధారము. వేదశాస్త్రాలు మొదలైన వాటిలో ఏ ముఖ్య ఉద్దేశ్యము లేదు. పాఠశాలలో సదా ముఖ్య ఉద్దేశ్యము ఉంటుంది. ఈ చదువు ద్వారా మీరు చాలా ధనవంతులుగా అవుతారు. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. ఈ జ్ఞానము ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు.
మీరు ఎవరి మందిరములోకి వెళ్ళినా అది ఎవరి స్మృతి చిహ్నమో వెంటనే అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు దిల్వాడా మందిరం ఉంది. అది జడమైనది, ఇది చైతన్యమైనది. ఇక్కడ వృక్షములో ఎలా చూపబడిందో ఖచ్చితంగా అలాగే మందిరము తయారు చేయబడింది. కింద తపస్సులో కూర్చొని ఉన్నారు, పైకప్పులో స్వర్గమంతా ఉంది. చాలా ఖర్చుతో తయారు చేశారు. ఇక్కడైతే ఏమీ లేదు. భారతదేశము 100% శ్రేష్టంగా పావనంగా ఉండేది. ఇప్పుడు భారతదేశము 100% కనిష్టంగా దివాలా తీసి పతితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు. అక్కడ వికారాల మాటే ఉండదు. మనుషులు కొద్దిగానైనా పరివర్తన అవ్వాలని గరుడ పురాణములో భయము కలిగించే విషయాలు రాశారు. కానీ డ్రామాలో మనుషులు పరివర్తన అవ్వడం లేనేలేదు. ఇప్పుడు ఈశ్వరీయ స్థాపన జరుగుతోంది. ఈశ్వరుడే స్వర్గస్థాపన చేస్తారు కదా, వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. తండ్రి అర్థం చేయించారు. అక్కడ యుద్ధము చేసే ఆ సైన్యము రాజారాణుల కొరకు అంతా చేస్తారు. ఇక్కడ మీరు మీ కొరకు మాయపై విజయం పొందుతారు. ఎంత చేస్తారో అంత పొందుతారు. మీరు ప్రతి ఒక్కరూ మీ తనువు, మనసు, ధనాలను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడంలో వినియోగించాల్సి వస్తుంది. ఎంత చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇక్కడ ఉండేది ఏదీ లేదు. కొందరిది ధూళిలో కలిసిపోతుందను గాయనము ఈ సమయానిదే. మీకు రాజ్యభాగ్యాన్నిప్పించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు తనువు, మనసు, ధనములన్నీ ఇందులో వినియోగించండని చెప్తున్నారు. ఈ బ్రహ్మ సర్వస్వాన్ని సమర్పణ చేశారు కదా, ఇతనిని మహాదాని అని అంటారు. వినాశీ ధనాన్ని దానము చేసిన తర్వాత అవినాశీ ధనాన్ని కూడా దానము చేయాల్సి ఉంటుంది. ఎవరు ఎంత దానము చేస్తారో అంత పొందుతారు. పేరు పొందిన దానులైతే ఫలానా వారు గొప్ప దాతగా ఉండేవారని అంటారు. పేరు ఉంటుంది కదా, వారు ఇండైరెక్టుగా ఈశ్వరార్థము చేస్తారు. రాజ్యస్థాపన అయితే జరగదు. ఇప్పుడు రాజ్యస్థాపన జరుగుతుంది కనుక పూర్తిగా దాతలుగా అవ్వాలి. భక్తి మార్గములో మేము మీకు బలి అవుతామని గానము కూడా చేస్తారు. ఇందులో ఖర్చు కొంచెం కూడా లేదు. ప్రభుత్వానికి ఎంత ఖర్చవుతుంది? ఇక్కడ మీరు ఏం చేస్తున్నా అది మీ కొరకే. 8 మాలలో అయినా రండి, 108 మాలలో అయినా రండి, 16,108 మాలలోనైనా రండి. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. కర్మాతీత స్థితిని పొందే ఏ శిక్షలు అనుభవించనంత యోగాన్ని సంపాదించండి. మీరందరూ సైనికులు. రావణునితో మీ యుద్ధము జరుగుతోంది. ఏ మనుషులతో కాదు. పాస్ కాని కారణంగా 2 కళలు తగ్గిపోయాయి. త్రేతాయుగమును 2 కళలు తగ్గిన స్వర్గమని అంటారు. తండ్రిని పూర్తిగా అనుసరించే పురుషార్థమైతే చెయ్యాలి కదా. ఇందులో మనసు, బుద్ధి ద్వారా
సమర్పణ కావలసి ఉంటుంది. బాబా ఈ సర్వస్వము మీదే అని చెప్పినప్పుడు దీనిని సర్వీసులో వినియోగించండని తండ్రి చెప్తారు. నేను మీకు ఏ సలహాను ఇస్తానో ఆ కార్యము చేయండి. విశ్వవిద్యాలయాన్ని తెరవండి, సేవా కేంద్రాలను తెరవండి. అనేక మందికి కళ్యాణము జరుగుతుంది. కేవలం తండ్రిని స్మృతి చేయండి, వారసత్వాన్ని తీసుకోండనే సందేశాన్ని ఇవ్వండి. మెసెంజర్, పైగంబర్ అని పిల్లలైన మిమ్మల్నే అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. జీవన్ముక్తి లభిస్తుందని తండ్రి బ్రహ్మ ద్వారా చెప్తున్నారనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి. ఇప్పుడు జీవన బంధనముంది, తర్వాత జీవన్ముక్తి ఉంటుంది. నేను భారతదేశంలోనే వస్తానని తండ్రి చెప్తున్నారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఎప్పుడు తయారయ్యింది, ఎప్పుడు పూర్తవుతుంది? ఈ ప్రశ్న తలెత్తదు. ఇది అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఆత్మ ఎంత చిన్న బిందువు, అందులో అవినాశీ పాత్ర నిండి ఉంది. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. నక్షత్రము వలె చిన్న బిందువు. మాతలు కూడా ఇక్కడ మస్తకముపై బిందువునుంచుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము ద్వారా మీకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకుంటున్నారు. మీరు తండ్రి శిక్షణల అనుసారము బాగా నడిచినట్లయితే మీరు స్వయానికి రాజ్యతిలకాన్ని దిద్దుకుంటున్నట్లే. ఇందులో ఆశీర్వాదము, కృప ఏమీ ఉండదు. మీరే స్వయానికి రాజ్యతిలకాన్ని దిద్దుకుంటారు. వాస్తవానికి ఇదే రాజ్యతిలకము. తండ్రిని అనుసరించే పురుషార్థము చేయాలి, ఇతరులను చూడరాదు. ఇది మన్మనాభవ స్థితి. దీని ద్వారా మీకు తనకు తానుగా తిలకము లభిస్తుంది. తండ్రి ఇవ్వరు. దీని పేరే రాజయోగము. మీరు భికారుల నుండి రాకుమారులుగా అవుతారు. కనుక పురుషార్థము ఎంత బాగా చెయ్యాలి, ఇతడిని కూడా అనుసరించాలి. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. చదువు ద్వారా సంపాదన జరుగుతుంది. ఎంతెంత యోగము ఉంటుందో అంతంత ధారణ జరుగుతుంది. యోగములోనే శ్రమ ఉంది. అందుకే భారతదేశ రాజయోగము మహిమ చేయబడింది. గంగా స్నానాలు చేస్తూ చేస్తూ ఆయువంతా అయిపోయినా పావనంగా అవ్వలేరు. భక్తి మార్గములో ఈశ్వరార్థము పేదవారికి ఇస్తారు. ఇక్కడ స్వయం ఈశ్వరుడే వచ్చి పేదవారికే విశ్వ సామ్రాజ్యాన్ని ఇస్తారు. వారు పేదల పెన్నిధి కదా. 100% సంపన్నంగా ఉన్న భారతదేశము ఈ సమయంలో 100% దివాలా తీసింది. దానము సదా పేదవారికే చేయబడుతుంది. తండ్రి ఎంత శ్రేష్టంగా తయారు చేస్తారు. అలాంటి తండ్రిని తిడతారు. తండ్రి చెప్తారు, ఎప్పుడిలా గ్లాని చేస్తారో అప్పుడు నేను రావలసి వస్తుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడింది. వీరు తండ్రి కూడా అయినారు, టీచర్ కూడా అయినారు. సద్గురువు అకాలని సిక్కులు అంటారు. పోతే భక్తి మార్గంలోని గురువులు అనేక మంది ఉన్నారు. అకాలమూర్తికి కేవలం ఇదే సింహాసనంగా లభిస్తుంది.
పిల్లలైన మీ సింహాసనాన్ని కూడా బాబా ఉపయోగించుకుంటారు. నేను ఇతనిలో ప్రవేశించి అందరి కళ్యాణము చేస్తానని తండ్రి అంటారు. ఈ సమయంలో ఇతని పాత్ర ఇది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. కొత్త వారెవరూ అర్థము చేసుకోలేరు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, అవినాశి జ్ఞానధనాన్ని దానము చేసి మహాదానులుగా అవ్వాలి. ఎలాగైతే బ్రహ్మబాబా తన సర్వస్వాన్ని ఇందులో వినియోగించారో అలా తండ్రిని అనుసరించి రాజ్యములో ఉన్నత పదవిని తీసుకోవాలి. 2వ పాయింట్, శిక్షల నుండి తప్పించుకునేందుకు కర్మాతీత స్థితిని పొందే విధంగా యోగాన్ని సంపాదించాలి. గౌరవయుక్తంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థము చేయాలి. ఇతరులను చూడరాదు. వరదానము: కఠినమైన నియమాలు మరియు దృఢ సంకల్పము ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసే బ్రహ్మబాబా సమానంగా అతక్ భవ. వివరణ: బ్రహ్మబాబా సమానంగా అథగ్గా అయ్యేందుకు నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని సమాప్తం చేయండి. అందుకు ఏదైనా కఠినమైన నియమాన్ని తయారు చేసుకోండి. దృఢ సంకల్పం చేయండి. అటెన్షన్ అనే కాపలాదారుడు సదా చురుకుగా ఉంటే నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. ముందు స్వయంపై శ్రమ చేయండి. తర్వాత సేవలో శ్రమించండి. అప్పుడు భూమి పరివర్తన అవుతుంది. ఇప్పుడు కేవలం చేస్తాంలే, అయిపోతుంది, ఈ విశ్రాంతి సంకల్పాలనే డన్లప్ పరుపును వదిలేయండి. చెయ్యాల్సిందే అనే స్లోగన్ మస్తకంలో గుర్తుంటే పరివర్తన అయిపోతుంది. స్లోగన్: సమర్థ మాటలకు గుర్తు, ఆ మాటలలో ఆత్మిక భావము మరియు శుభభావన ఉండాలి. ఓం శాంతి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: సమయం ఎంతెంత సమీపానికి వస్తూ ఉందో అంత వ్యర్థ సంకల్పాలు కూడా పెరుగుతున్నాయి. కానీ ఇవి సమాప్తమయ్యేందుకే వెలుపలికి వస్తున్నాయి. వాటి పని రావడం, మీ పని ఎగిరే కళ ద్వారా, సకాష్ ద్వారా పరివర్తన చేయడం. భయపడకండి, వాటి ప్రభావంలోకి రాకండి. ఈరోజు తమ శక్తిశాలి మనసు ద్వారా సకాష్నిచ్చే సేవలో భాగంగా స్వమానము: నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. యోగాభ్యాసము: నేను మస్తకం మధ్యలో మెరుస్తున్న ఒక నక్షత్రాన్ని, శక్తిపుంజాన్ని. సర్వశక్తివంతుడైన బాబా నుండి సర్వశక్తుల కిరణాలు నా ఆత్మపై పడుతున్నాయి. శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. మాస్టర్ సర్వశక్తివంతుని స్థితితో వాతావరణం శక్తిశాలిగా అవుతున్నది. వ్యర్థ వాయుమండలం, నెగిటివ్ వాయుమండలం పరివర్తనైపోతున్నాయి. ధారణ: వ్యర్థముక్తముగా ఉండాలి. చింతన: సదా సమర్థ సంకల్పాలే జరగాలంటే ఏ విషయాలపై అటెన్షన్ ఉండాలి? ఓం శాంతి.